అలాంటప్పుడు మీ సోదరి రమ్యారావు గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో ఉంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా కొనసాగుతున్నారు కదా. అంటే బాబాయ్ గారు ఇక్కడ సీఎంగా ఉంటే తనెందుకు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంత పెద్ద పార్టీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదని తనెందుకు ఇంక మరో పార్టీలో వెళ్ళి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఒక టికెట్ కోసం యాచించే పరిస్థితి వచ్చింది కదా. మళ్ళీ ఎందుకు వెళ్ళిన సొంత మీ సోదరి ఎందుకు వెళ్ళినట్టుంటారు? మీరు దీన్ని వారించలేదా? అయితే ఒకటి ఎట్లుంటుందంటే బ్రదర్, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక వీక్నెస్ ఉన్నది, చంద్రశేఖరరావు గారికి. ఏంటంటే తను ఏదైనా హామీలు ఇచ్చేస్తాడు. ఆ విధంగా అప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంటేరియన్గా 2004లో ఇక్కడ సిద్దిపేట శాసనసభకు సైమల్టేనియస్గా కరీంనగర్ పార్లమెంట్కు రెండిటికి పోటీ చేశారు కేసీఆర్ గారు 2004లో కాంగ్రెస్ అలయన్స్ తోటి. ఆ పీరియడ్లో ఏంటంటే కవిత కేటీఆర్ ఇద్దరు అమెరికాలో ఉండేది. దే బోత్ వేర్ ఇన్ అమెరికా. వాళ్ళు ఏంటంటే అమెరికాలో ఉన్న క్రమంలో మా అక్క పెళ్ళిలా మా బావగారి కాళ్ళు కడిగింది కేసీఆర్ గారు. ఆ రెస్పెక్ట్ తోటి ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లోనే కరీంనగర్లో ఉండేవారు కేసీఆర్ గారు. తను ఎప్పుడు వెళ్ళినా ఏది చేయాలి, ప్లస్ ఎలక్షన్స్ ఏజెంట్గా కూడా మా బావ మస్వన్ రావు గారినే తను ఎన్నుకోవడం జరిగింది, తననే ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ గారు వాళ్ళకు ఏం హామీలు ఇచ్చిర్రో వాళ్ళ పర్సనల్గా నాకు తెలియదు. తర్వాత కొద్దిగా కేటీఆర్ కవిత అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఈ ఏదైతే కొద్దిగా వీళ్ళ మధ్యలో మనస్పర్ధలు స్టార్ట్ అయినాయి. అప్పుడే ఎవరి మధ్యలో ఈ కొద్దిగా మధుసూదన్ రావు గారిని నిర్లక్ష్యంగా చూడడం కేసీఆర్ గారు, ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ గ్యాప్ రావడం జరగడం వల్ల అంతకుముందు క్లోజ్గా ఉన్నప్పుడు తను ఏం కమిట్మెంట్ ఇచ్చిండో అది నాకు తెలియదు, కానీ ఏమో జరిగింది. ఆ కమిట్మెంట్ను ఫుల్ఫిల్ చేయలే. ఈ విధంగా జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో డిస్టెన్స్ రావడం జరిగింది, గ్యాప్ రావడం జరిగింది. ఇక వాళ్ళకు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్లో ఆల్మోస్ట్ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులలో సీనియర్సు ఒక 80% మా ఫాదర్కి పరిచయం. మాకందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు. అంటే అంతకుముందు ఎప్పుడు రమ్యారావు రాజకీయాలు చేయలేదు, మా సిస్టర్ ఎప్పుడు రాజకీయాలు చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉన్న వాళ్ళందరూ మాకు క్లోజ్ ఫ్రెండ్సే. టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న ఏర్పడ్డది. ఇది మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 ఎలక్షన్లలో టీఆర్ఎస్ తొలి సీఎం కాబట్టి ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి ఇక వాళ్ళు కాంగ్రెస్లో ఈ తెలంగాణ రాకముందు నుంచే కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. ఎవరు? రమ్య గారు తెలంగాణ రాకముందు నుంచే కాంగ్రెస్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మధ్యలో గొడవలు జరిగినాయి. వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు వీళ్ళ ఫంక్షన్ హాల్ మీద దాడి చేయడం జరిగింది. రమ్యారావు గారి మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అప్పుడున్న శ్రీధర్ బాబు మంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు వీళ్ళు కోఆపరేట్ చేసి ఆ కేసు కాకుండా చూడడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఆడికెళ్ళి వీళ్ళ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోయింది. అది అంటే ఇప్పుడు మీరే అంటున్నారు కదా, సొంత మీ సోదరు రమ్యారావు గారు, ఆమె తర్వాత పుట్టిన వారు మీరు. అంటే మీ సోదరు ఫంక్షన్ హాల్ మీద దాడి చేసి SC/ST అట్రాసిటీ కేసులు పెట్టినా కూడా మీరు ఒక సొంత సోదరులుగా ఎందుకు స్పందించలేదు అప్పుడు? ఒకటి బ్రదర్, ఇప్పుడు అదే వైఖరి అవలంబిద్దామనుకుంటే నేను చాలా తీవ్రమైన దాడులు చేయగలుగుతా. నా గతం కూడా చాలా ప్రమాదకరమైనది. నేను అటువంటి దాడులు చేద్దామనుకుంటే చాలా ప్రమాదం ఉంటుంది. అంత ప్రమాదకరమైన వ్యక్తులు మీరు? అంటే అట్లా కాదు, అంటే ఇమోషనల్గా నేను రెండు టైప్లల్లో ప్రమాదం ఉంటారు మనుషులు. ఒకటి కుట్రపూరితంగా ఉంటారు, ఒకటి ఇమోషనల్గా ఉంటారు. ఇటువంటి ఇమోషనల్గా నేను దాడి చేద్దామనుకుంటే దాన్ని తట్టుకునే దమ్మెవరికి లేదు. అంతేనా? అయితే నేనేందంటే ఏమన్నా అంటే ఇదంతా సిల్లీ రాజకీయాల గురించి మీరు విభేదించుకొని చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోరని నేను 2 వర్గాలకు కూడా చెప్పడం జరిగింది.